హాయ్ అండి. చాలా రోజుల తర్వాత గెట్ రెడీ విత్ మీ అయితే వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. సో, చాలా ఎక్సైట్‌గా ఉందనమాట. 'మీసాల పిల్ల' సాంగ్‌లో అయితే నయనతార చాలా క్యూట్‌గా ఉంటది కదా! సో, అలా ఆ టైప్‌లో అయితే నేను రెడీ అవ్వాలనుకుంటున్నాను అండి. ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. చాలా క్యూట్‌గా ఉందనమాట. ఇంకా శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ప్రిట్టీగా అయితే అనిపించిందండి. నాకు నేనే చాలా కొత్తగా అనిపించిందా. ఇంకా ఫస్ట్ టైం అయితే నేను స్లీవ్‌లెస్ బ్లౌజ్ అయితే వేసుకుంటున్నా అండి. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా హెయిర్ స్టైల్ అయితే సాంగ్‌లో అయితే పోనీ అయితే వేసుకొని ఉంటది కదా! హీరోయిన్ అయితే. సేమ్ అలా కాకుండా నాకొచ్చినట్టయితే వేసుకున్నానండి. సో, సింపుల్‌గా చాలా యూనిక్‌గా ఉంటదనమాట హీరోయిన్ అయితే. యాజ్ ఇట్ ఈస్‌గా నేను మేకప్ యూజ్ చేయను కాబట్టి పాండ్స్ పౌడర్ అయితే నేను వేసుకుంటాననమాట. ఆ ఫ్రేగ్రెన్స్ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతది. అందుకే నేను ఎప్పుడు అదే వాడతా. కానీ నాకు మేకప్ అయితే అస్సలు పడదు. నా ఫేస్ ఖరాబ్ అయితది. సో, అందుకని పౌడర్ వేయగానే నా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ ఉంటదనమాట. ఇయర్ రింగ్స్ అయితే సేమ్ నేను అలానే తీసుకున్నాను. బట్ నాకెందుకో నేను పెట్టుకున్నయి నాకు సెట్ అయితది అనిపించింది. ఇయర్ రింగ్స్ నాకంత సెట్ కావేమో అనిపించింది. సో, అందుకనే మళ్ళీ నేను చేంజ్ చేయాలనుకున్నాను. సో, అవే ఉంచుకోవాలనిపించింది. పెట్టి చూసాను నాకంత అనిపించలేదు. ఇవైతే నాకు చాలా నైస్‌గా, సింపుల్‌గా ఇంకా చిన్నగున్నాయి కదా! సో, అందుకనే నేను అవే ఉంచేసుకున్నాననమాట. ఇంకా నేను పెట్టుకున్నవి అవే పెట్టుకున్నాను యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడనమాట. డైలీ వేర్‌కి ఇంట్లో పెట్టుకోవడానికైతే చాలా క్యూట్‌గా ఉంటాయన్నమాట. ఎనీ టైమ్ నేనైతే బయటికెళ్ళడానికి అలా పెట్టుకుంటాను. ఇంకా నేను రెగ్యులర్‌గా స్టోన్ టిక్లీ అయితే ఎక్కువగా అయితే పెట్టుకుంటానండి. సో, అదైతే నాకు సింపుల్‌గా అనిపిస్తది. ఇంకా గ్రాండ్ లుక్ నైస్‌గా అనిపిస్తదనమాట. నా ఫేస్‌కి అయితే బాగా సెట్ అయితదనమాట ఈ టిక్లీ. సో, అందుకనే నేను ఎక్కువ ఇదే అయితే యూజ్ చేశాను. ఇంకా నెయిల్ పాలిష్ అయితే నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టమండి. ఇంకా మా సిస్టర్ అయితే నాకు ఇచ్చిందనమాట. ఇంకా లైట్ కలర్స్ నాకు ఇష్టం అనేసి నా కోసం తీసుకొచ్చింది. ఇంకా లిప్‌స్టిక్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఎప్పటిలాగానే సేమ్ అదే కలర్ అయితే నా ఫేస్‌కి బాగా సూట్ అయితదనమాట ఆ కలర్ అయితే. సో, అందుకని పెట్టుకుంటాను నేనెప్పుడు. ఇంకా వాచ్ అయితే నా దగ్గర అసలు నా వాచ్ ఉండే అండి. కానీ అది మిస్ అయిందనమాట. దొరకట్లేదు. సో, అది వెతికి వెతికి కొంచెం అలసిపోయాను. ఇంకా మా హస్బెండ్ వాచ్ అయితే నేను పెట్టేసుకున్నాననమాట. సో, ఆల్మోస్ట్ సాంగ్‌లో అయితే ఏదో ఒక వాచ్ అయితే ఉండాల్సిందే కదా! సో, సింప్లీగా లుక్ అయితే క్రియేట్ చేస్తుంది కాబట్టి సో, అందుకని నేను వాచ్ ఏదో ఒకటైతే పెట్టేసుకున్నాననమాట. ఇంకా నాకు ఈ శారీ మీదకి అయితే నల్ల పూసలు అయితే వేసుకోవాలనిపించింది సింపుల్‌గా. సో, నా దగ్గర 2 ఉన్నాయి. ఇంకా ఇదైతే ఫైనల్‌గా అయితే వేసుకోవాలనిపించింది. అందులో సాంగ్‌లో అయితే ఎలాంటి అయితే వేసుకోదు. బట్ నాకెందుకో వేసుకోవాలనిపించిందనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నాకు మ్యారీడ్ కాబట్టి సో, నాకు వేసుకోవాలనిపించింది. ఇంకా ఫైనల్‌గా అయితే నా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రీల్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్